రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కొరత అనేది వేధిస్తోంది. ఈ నేపథ్యంలో అటు అమెరికా ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఇంకా చర్చలు కొలిక్కి రాలేదు. అవి 3 కండిషన్స్ అక్కడ పెట్టడం జరిగింది. ఈవెన్ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ అయ్యాక పెట్రోల్ బాంబు పేలబోతుంది అన్నది సామాన్యుడిని బాగా కలవర పెడుతున్న విషయం. నిజంగానే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత పెట్రోల్ మంటలు పెరగబోతున్నాయా? ఎందుకంటే ఇరాన్ నుంచి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునే టైంలో అక్కడ బాధలు ఎక్కువైంది. ఖచ్చితంగా అది సామాన్యుడి మీద పడబోతుంది అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి పెట్రోల్ డీజిల్ కొరత దీనికి చెక్ పడే అవకాశం ఎంతవరకు ఉంది? పెరిగితే పరిస్థితులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పుల్లారావు గారు మనతో ఉన్నారు. ఆయన మాటలోనే. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. ప్రజెంట్ ముఖ్యంగా దక్షిణాదిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత అనేది మరొక్కసారి ఇప్పుడు వేధిస్తుంది. క్యూ లైన్లు, గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే సామాన్యుడి మైండ్ లో రేపు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ అయిపోయాక పెట్రోల్ రేటు పెరగబోతుందన్న భయము ఎక్కువగా నాటుకుంది. నిజంగానే పరిస్థితి ఉండే అవకాశం ఉందా? పరిస్థితి ఉంటే ఆగదు కదా. ఒకటి, రెండు, మీ పెట్రోల్ ట్యాంక్ ఫిల్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతే 20 లీటర్లతో 3 లీటర్లతో అది మీ జీవితం ఏం మార్చదు. మిగతా రాష్ట్రాల్లో ఈ పని ఏం చేయట్లేదు, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే చేస్తున్నారంటే మరి ఇక్కడ ఉన్న డిఎన్ఏ అన్నిటికీ జాగ్రత్త పడదాం, అందరికంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఈ కొరత ఎందుకు లేదు? ఎక్కడా లేదే. అది ఇక్కడ వచ్చిన పానిక్ బయింగ్ అంటారు. ఊరుకనే అది ఇక్కడ ప్రభుత్వాలు కూడా చేయాలి. పానిక్ బయింగ్ కరెక్ట్ సొల్యూషన్ ఏంటంటే సప్లైస్ ఉన్నాయని చూపెట్టాలి. ఆ పెట్రోల్ పంపులు అది చూపెడితే, ఒక్క రోజులో చూపెడితే ఎవడాడి ఇంటికి పోతాడు. ఏదో 40 లీటర్లు కొనేద్దాం, కారులో పెట్టుకుందాం, 40 లీటర్లకి 10 రూపాయలు పెరిగితే 400 500 సేవ్ అవుతాయంటే అది ఒక 2 నెలలకు వాడేదో, నెలకు వాడేదో. సో ఇదంతా ఇది ఎక్కడ షార్టేజ్ లేదు భారతదేశంలో. ఇక్కడ ఉన్నదంటే ఇది ప్రత్యేకత తెలుగు రాష్ట్రాలకు ఉన్న పరిస్థితి. ఒకటి, రెండు, పెంచుతారు ఎవరు మనం చెప్పలేం, కానీ అంత పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే గవర్నమెంట్, ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ 2014 నుంచి 2024 వరకు ఉన్న ఫిలాసఫీ ఏంటంటే పన్నులు కలెక్ట్ చేద్దాం, పన్నులు కలెక్ట్ చేసి ఖర్చు పెడదాం. అది ఫెయిల్ అయిపోయింది ఆర్థిక వ్యవస్థకి. పన్నులు తగ్గిస్తేనే పని జరుగుతుంది. 2024 జూన్ ఎలక్షన్ లో ఓటమి మోహన్ చూసాక మార్చారు, జిఎస్టీ అని తగ్గించారు. కొత్త ఆర్థిక ఫిలాసఫీ థియరీ మీద నడుస్తుంది. ఎక్కువ పన్నులు కలెక్ట్ చేయద్దు, తక్కువ పన్నులు కలెక్ట్ చేయి, ఎక్కువ సరుకులు ప్రజలు కొంటారు, నీకు సేమ్ పన్నులు కలిసి వస్తాయి. 5 వస్తువులు కొనేవాడు 10 వస్తువులు కొంటారు. అందువల్ల ఆ ఫిలాసఫీ మీద ఉన్నారు ఒకటి ప్రభుత్వం. మూడో పాయింట్ ఏంటంటే 2014లో అప్పుడు $150 ఇంటర్నేషనల్ ఒక బ్యారెల్ ఖరీదు ఉండేది. అప్పుడు ఈ ధరలు పెట్టింది ఆ ప్రభుత్వం. 2014 తర్వాత 2025 వరకు $40-50 తగ్గిపోయినా గవర్నమెంట్ ధరలు తగ్గించలేదు, అలాగే ఉంచారు ట్యాక్స్. ఇప్పుడు ఏ రేటుకు వచ్చింది? $100 వచ్చింది. 105. $150 2014 అంటే ఇవాళ $180 పెరిగితే ఆ రేట్ వస్తుంది. చాలా క్వశ్చన్ ఉన్నది. వాళ్ళు పెంచితే కరెక్ట్ కాదు, పెంచరు అనుకుంటున్నా. పెంచితే మార్జినల్ గా ఏమన్నా పెంచుతారు, అది కూడా అనవసరం. ఎందుకంటే ఇందాక మీతో అన్న మాట, మీరు ట్యాక్సెస్ ఎక్కువ పెంచితే ప్రజలు తక్కువ కొంటారు, సో ఇలాగ ఉంచుతారు అని భావిస్తున్నారు. తర్వాత లాస్ట్ పాయింట్, షార్టేజ్ లేదే ఎక్కడ. షార్టేజ్ తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్ ఏదో అరబ్ దేశాలు అమ్మటం మానేస్తే ప్రపంచం ములగలేదు. ఎందుకంటే అమెరికా, గయానా, కొలంబియా, ఈ వెనజువెలా, ఈ కెనడా, ఈ దేశాలను పెంచినాయి పెట్రోల్ ప్రొడక్షన్, క్రూడ్ ప్రొడక్షన్, ఎల్పిజి ప్రొడక్షన్. ఏంటంటే దూరంగా ఉన్నాయి కాబట్టి అందటం ఆలస్యం. ఓ 40-60 రోజులు ఫస్ట్ లో స్టార్టింగ్ లో అది కుదిరేక రెగ్యులర్ గా వస్తుంది. ఆ స్టేజ్ వచ్చింది మనకి. అందువల్ల నేను నెగిటివ్ గా చూడలేదు, ప్రభుత్వం తొందరపడక్కర్లేదు. దాంతో పాటు యుద్ధం తగ్గిపోయింది, అయిపోయింది అనే వాసన అన్ని చోట్ల ఉన్నది. ఓకే, అంటే ఇంకా ఏదో అది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇరాన్ దానికి సంబంధించి డిమాండ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టుగా మిగతా రాష్ట్రాల్లో లేని తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ చెప్తున్న దానికి గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి పొందం లేకుండా ఉంది. నిల్వలు ఉన్నాయని అంటారు. ఆల్మోస్ట్ ఆల్ ఏపీలో 4500 బంకులు ఉంటే
70% వరకు బంకులు క్లోజ్ లో ఉన్నాయి అనేది ఇప్పుడు అక్కడ గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్న రియాలిటీ. తెలుగు రాష్ట్ర మన తెలంగాణలో వచ్చేసరికి నిన్నటి నుంచి హైదరాబాద్ లో క్యూ లైన్లు అనేవి పెరిగిపోయాయి. అంటే అఫ్ కోర్స్ దొరకదేమో అన్న భయంతో హెవీగా తీసేసుకోవడము అనేది. మరి నిల్వలు ఉన్నాయన్నప్పుడు ఎందుకు ఈ షార్టేజ్ అనేది క్వశ్చన్ మార్క్ అయిపోతుంది సార్. నాకంటే అది ప్రభుత్వం మాట నమ్మట్లేదా ప్రజలు అంటే ఓకే. దానికి మనకి కరువు లేదు అన్నప్పుడు ప్రభుత్వం ప్రజలు నమ్మనప్పుడు ప్రభుత్వం సూపర్ యాక్షన్ తీసుకోవాలి. పెట్రోల్ బంకులు 24 గంటలు ఓపెన్ చేయించాలి. ఏమైనా మూసీసున్నా ఇవ్వాలి. ట్యాంకర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ గా కొన్ని వెహికల్స్ కి సప్లై చేసే మషిన్ ఎవరైనా చేయాలి. ఒక రోజు చేస్తే ఎవరి ఆడి వెళ్ళిపోతాడు, అది చేయట్లేదు. ఇది ఒక స్లో యాక్షన్, స్లో మోషన్ అప్రోచ్ చేస్తా ఉంటే ఇలా ఉంటారు ప్రభుత్వం. ఏం చేయాలి? అది కాలు కూర్చుంటే ఎలాగా? మీకు షార్టేజ్ లేదు, రెగ్యులర్ సప్లైస్ పెట్టడానికి ఒక 2 రోజులు 3 రోజులు పడుతుంది. ఈ ప్యానిక్ అయ్యో దొరకదేమో అనేది అది ప్రభుత్వం మాట నమ్మట్లేదు. అది ప్రాబ్లం. ప్రభుత్వాలు ఏదో చెప్తున్నాయి కానీ వాళ్ళు మాట నమ్మట్లేదు. ప్రభుత్వం మాట నమ్మట్లేదు అంటే అక్కడ 70% బంక్స్ క్లోజ్ అయి ఉన్నాయి. నో స్టాక్ బోర్డ్స్ పెట్టిన తర్వాత ప్రజలు ప్రభుత్వం మాట నమ్మే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? అది ప్రభుత్వం తీసుకొచ్చి అది ఎందుకు మూసారు? మిగతా దేశంలో ఎక్కడ మూయలేదే. తర్వాత మన రాష్ట్రంలో రిఫైనరీ ఉన్నది. మెడ్రాస్ నుంచి రిఫైనరీ నుంచి ఆయిల్ వస్తుంది, మనాలి నుంచి, ఇక్కడ విశాఖపట్నం నుంచి. ఏం జరుగుతుంది? ఏం చెప్పాలి జవాబు? పెద్ద డొమెస్టిక్ ఎక్కువ కన్సంప్షన్, డొమెస్టిక్ పెట్రోల్ తక్కువ, ఎక్కువ ఎనర్జీకి వెళ్ళిపోతాయి పెట్రోల్ రిసోర్సెస్. ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళు చెప్పాలి. ఎంత సప్లై ఇస్తున్నారు, ఎంత సప్లై తగ్గించారు, ఎందుకు మూసారు? ఇప్పటి వరకు గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నదా? వెళ్ళిందా? ఫ్లయింగ్ స్క్వాడ్స్ పంపించిందా? ఏం చేయలేదే. మీరు నేను మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే ఎలాగా? ఎందుకు ఇక్కడ షార్టేజ్ వచ్చింది? మిగతా రాష్ట్రాల్లో ఎటు రాలేదు. దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇప్పటి వరకు ఇవ్వలేదు అసలు గవర్నమెంట్ నుంచి కూడా. అది ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం. అది మరి ఎవరు ఆ సైకాలజీ, షార్టేజ్ సైకాలజీ గవర్నమెంటే తీయాలి. గవర్నమెంటే తీయించాలి. అది చేయలేకపోతున్నారంటే ఏంటో. అంటే ఇప్పుడు డీలర్స్ దగ్గర ఉందా మతలబ్ అంతా? ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారం దగ్గర ఉండి ఉండదు కూడా. అది కూడా అమ్ముకొని పోదామంటారు. షార్టేజ్ సప్లై ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు షార్టేజ్ వస్తే అదనంగా తెచ్చుకోలేకపోతున్నారు? ఏదో ఎక్కడో బాయమూర్ల ఈశాన్యంలో లేమే మనం, మధ్యన ఉన్నాం. బాంబే రిఫైనరీ నుంచి 500 మైళ్ళు, విశాఖపట్నం రిఫైనరీ నుంచి 500 మైళ్ళు, సెంటర్ లో ఉన్నాం. 5 రిఫైనరీస్ ఉన్నాయి. బాంబే, మ్యాంగ్లూరు, విశాఖపట్నం, తమిళనాడు 4-5 ఉన్నాయి చుట్టుపక్కల. 400-500 మందిలో ఎందుకు చేయట్లేదు? ఆ ప్రాజెక్ట్ తెచ్చాము, ఈ ప్రాజెక్ట్ తెచ్చాము, అది చేసాము, ఇది చేసాము, ఇంకో వచ్చేస్తున్నారు తెల్లోళ్ళు అనే బదులు ఇది చేస్తే బాగుంటది కదా. అది గవర్నమెంట్ లో నాకు వాళ్ళు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఇది కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎక్కడో అస్సాంలో షార్టేజ్ లేదు, పంజాబ్ లో లేదు, ఇక్కడ ఎందుకు ఉన్నది? ఎందుకని మరి? అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా క్లారిఫై చేయాల్సిన గవర్నమెంట్ దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మన దగ్గర సరిపడా నిల్వలు ఉంటాయని అంటారు. గ్రౌండ్ లెవెల్ లో చూస్తే 70% బంకులు క్లోజ్ ఉన్నాయి. మరి ఎక్కడ ఈ మిస్కమ్యూనికేషన్ సంబంధించి ఎందుకు దాన్ని గుర్తించలేకపోతున్నారు? ప్రజలకు ఎందుకు దీన్ని కన్వే చేయలేకపోతున్నారు? ఇన్కాంపిటెన్స్ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో చేతకాంతనం అంటారు. అంతే. అంతే. వాళ్ళు ఏదో ఒక ఆఫీసర్స్ కూడా చేయట్లేదంటే వాళ్ళని మనం ఐ డోంట్ అండర్స్టాండ్ వై చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. మనం ప్రభుత్వం ఇలాంటి పని చేస్తుందంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు సఫిషియెంట్ సరిపడలేదు. వార్ టైం కాదండి, ఈజీగా చేసుకోవచ్చు, ఈజీగా చెప్పొచ్చు. మరి చేయట్లేదంటే నేను ఏం చెప్పాలి? వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఒక అంటే అది చాలా సిల్లీ ఆన్సర్ అనాలా, లేకపోతే ఇప్పుడు ఏదో ప్రజల్ని మభ్యపెట్టడానికి చెప్తున్న ఆన్సర్ తెలియట్లేదు. కానీ ట్యాంకర్లు అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఇంత డమ్ములు తీసుకొచ్చుకుంటున్నారు, ఇన్ని క్యాన్లు తీసుకొస్తున్నారు. మీరు అన్నట్టుగా 2 నెలలకు సరిపడా ఒకేసారి తీసుకెళ్తుంటే షార్టేజ్ అయిపోయింది అంటూ ఒక ఆన్సర్ చెప్తున్నారు. ఈజ్ ఇట్ రెలవెంట్ ఆన్సర్? అది కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు కానీ సొల్యూషన్ కావాలి కదా. సొల్యూషన్ కరెక్ట్ ఆన్సర్, సొల్యూషన్ ఇవ్వాలి కదా. మీరు మంత్రులుగా, మీరు ఆఫీసర్లుగా
అన్ని హోదాలు చక్కగా ఎంజాయ్ చేసి పవర్ ఎంజాయ్ చేసి నీళ్ళలో కూర్చున్న వాళ్ళు చేయకపోతే మనం చేయాలా, మనం కళాలు ఇవ్వాలి వాళ్ళకి, అది అడగాలి. ఇన్కాంపిటెంట్. ఓకే. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా, పెట్రోలియం మినిస్టర్ కూడా ఫాల్ట్ ఉంది. ఫిబ్రవరి 28న యుద్ధం వస్తుంది, మార్చి 15 కల్లా హార్మోస్ జల్సాన్ని మూసేస్తారని తెలియదంటాడు. తెలియకపోతే తీసేయాలి. ఇలా ఓకే. తప్పులు చేసి దేశాన్ని తగలబెడుతున్నారంటాను. కాబట్టి కంప్లీట్ ఇది గవర్నమెంట్ కొలాప్స్ తప్పితే అక్కడ కేంద్రం నుంచి వెళ్ళి మనకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, అంతేనా? లేదు కదా, వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? 10 కేళ్ళు కొంటున్నాడంటే నువ్వు గవర్నమెంట్ ఏం చేస్తున్నావు? ఇక దీనికి సొల్యూషన్ ఏంటి? ఎలా చేయాలి? సైకాలజీగా ఏం చేయాలి? అడ్మినిస్ట్రేటివ్ ఏం చేయాలి? వాళ్ళు కూర్చుని నిర్ణయం ఇవ్వాలి. ఇలా తేవద్దు అంటే ఇలా మాట వింటారా ఎవరైనా? మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు అయితే వింటారు. ఇలా వింటారు? ఎందుకు వింటారు పాలిటీషియన్స్ మాట? పెద్ద చోళ్ళు గొప్పోళ్ళే, గొప్ప పవర్ఫుల్ ఫెలో అన్ని ఉన్నాయి, తైతకలు ఆడతారు, అంతా బాగానే ఉన్నారు. కానీ వాళ్ళ మాట వినటానికి ప్రజల క్రెడిబిలిటీ ఉండాలి కదా. ఒక మనిషి మాట వింటారు మీరు, ఒక మనిషి మాట వినరు, అంతే. సో అది మీరు అర్థం చేసుకోవాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.